క్రీస్తు సంఘానికి వందనములు. ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఎక్కడ చూసినా క్రిస్మస్కు సంబంధించినటువంటి హడావుడి, మనకు కనిపిస్తూ ఉంది. అయితే వాస్తవాలు తెలియకుండా మనము దేవుని సువార్తకి కానీ దేవుని మాటలు ప్రకటించటానికి కానీ ఎక్కడ వ్యతిరేకం కాదు. సమయమునంతా పాడు చేసుకుంటూ వారికి ఉన్నటువంటి ధనమంతా కూడా పాడు చేసుకుంటూ ఈ డిసెంబర్ మాసం అంతా కూడా హంగులు ఆర్భాటాలు కనిపిస్తూనే ఉంటాయి. మనకు ఏ విషయమైనా బైబిలే చెప్పాలి. రాత్రికాల సమయాలలో తిరుగుతూ క్యారల్ పేరున సమయమునంతా పాడు చేస్తూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఏ ఒక్క రోజున మరలా ఉదయకాల సమయంలో సువార్త ప్రకటిస్తున్నట్టు కానీ ఉదయకాల సమయములో ఆయన పనిలో ఉన్నట్టుగా ఎక్కడ కనబడరు. వాక్యంలో అందుకని మనకి చాలా సందర్భాలలో పక్షులను చూడటం, జంతువులను చూడటం, చివరికి అయినా చీమలను చూసి మీరు నేర్చుకోండి, వాటి నడతలు ఎలా ఉన్నాయో చూసుకోండి అంటాడు. అవి చక్కగా నడుస్తాయి, వాటికి రాజు లేకున్నా, లేదా సైన్యాధిపతి లేకున్నా, లేదా నడిపించేవాడు లేకున్నా చీమలు ఒక క్రమమైన పద్ధతిలో నడుస్తున్నాయి, వాటిని చూసి నేర్చుకోండి అంటాడు. జ్ఞానము తెచ్చుకునము అంటాడు. జ్ఞానము తెచ్చుకునము. క్రమము లేని వారినే, క్రమమైన పద్ధతులు లేని వారినే బైబిల్ సోమరులు అని, క్రమము తప్పిన వారు అని చెప్తా ఉంది. జ్ఞానము తెచ్చుకోవటం అనేది అది కేవలం వాక్యం వల్లనే జరుగుతుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 23 నుంచి 25 వాక్యాల వరకు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా.
నిర్ణయింపబడిన కోతకాలము వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకుందరు. కానీ జరత వినండి, మీ దోషములు వాటి క్రమమును తప్పించేసింది. ఆదిలో దేవుడు ఈ సృష్టినంతా కలగజేసినప్పుడు ఆ సృష్టి క్రమమైన పద్ధతిలో కాలాలు అంత చక్కగా ఉంది చూడండి, ఆ పదాలన్నీ దాని కాలమున ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. కానీ మీ దోషములు వాటి క్రమమును తప్పించేసేసాయి అన్నాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి క్రమాన్ని ఆ తప్పించేసేసాం. మనుషుల యొక్క తప్పిదాలే క్రమమును తప్పించేసింది. క్రమము తప్పినటువంటి మానవులకు వాక్యం ఇలా చెప్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వాక్యాల్లో, మీరు పాపమునకు దాసులై ఉంటారు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు మీరు నీతికి దాసులైనారన్నాడు. ఇందుకు దేవునికి స్తోత్రము. క్రమం తప్పిపోయినటువంటి మీరు దేవుని సత్యవాక్యాన్ని విన్న తర్వాత క్రమములోనికి వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. ఇలా క్రమములో ఉండటము అనేది అది దేవుని చిత్తమయ్యింది. మీరు ఆ క్రమమును తప్పారు కాబట్టి ఈ సృష్టి కూడా, ఈ ప్రకృతి కూడా క్రమమును తప్పటానికి మీరే కారకులయ్యారన్నది. దేవుని వాళ్ళారా, అనవసరమైనటువంటి హంగులు ఆర్భాటాలు ఈ డిసెంబర్ నుండి జనవరి వరకు అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్ జరగటములో కానీ, వ్యాపారం జరగటం కానీ, మద్యము కూడా అమ్మకాలు ఎక్కువగా డిసెంబర్ నుంచి జనవరి వరకు విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా. క్రిస్మస్ పేరున క్రీస్తుకే అవకాశము లేకుండా చేస్తున్నటువంటి అట్టి కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయన ఎలా సమ్మతిస్తాడు? ఏమండి, క్రిస్మస్ వద్దంటున్నారా? మనకు తెలియాలి ఫస్ట్ క్రిస్మస్ అంటే ఏంటిది అనేటటువంటి అర్థం తెలియాలి. ఆరాధన చేయటం. మనం ఎక్కడ ఆరాధనకు వ్యతిరేకం కాదు. క్రీస్తుని ఆరాధిస్తున్నాము, క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటూ యవ్వన పిల్లలు సినిమాలో వేసే స్టెప్పులు, వారి యొక్క అలంకరణ, వారి యొక్క హావభావాలు, ఇది ఒక అన్యుడికి ఎలా దేవుని యొద్దకు నడిపిస్తుంది? దాని నుంచి అతడు ఏం నేర్చుకోగలుగుతున్నాడు? ఒక డ్యాన్స్ కార్యక్రమం వలన దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి విపరీతంగా జరుగుతున్న డ్యాన్స్ కార్యక్రమాలలో దానికి
ఒక మనిషి ఏం మారుతాడు? ఒక అన్యుడు నీ డ్యాన్స్ వలన అన్యునికి ఏం ప్రయోజనం? దేవుని ఎరగని వారికి నీ డ్యాన్స్ వలన సువార్త ఏం అందిస్తున్నావు? అందుకని బైబుల్ అంటది ఆటపాటలు మానుకోవాలి అని. కాపురులను చెప్పుకుంటున్నటువంటి వారికే బైబిల్ తెలియకపోవటం. క్రిస్మస్ పేరున మేము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆయన కుమారుని జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటూ చూడండి, అక్కడ క్రీస్తుకు సంబంధించిన కార్యక్రమాలు ఉండవు. ఎవని గొప్పలు, ఎవని మెప్పులు, ఎవని కీర్తి ప్రతిష్టలు, ఎవనికి సన్మానాలు వానికి, ఎవనికి శాలువలు వాడికి, ఎవరికి గార్లాండ్స్ పూలదండలు వాడికి. రాజకీయ నాయకులు ఎంటర్ అవుతారు, పాలిటిక్స్ కనబడుతుంది. వాట్ ఈస్ గోయింగ్ అని, ఏం జరుగుతుంది? సరే, మనము తృణీకరించట్లేం, కానీ దేవుని పేరున దేవునికి ఎంత మహిమకరంగా ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చానో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టం చేస్తుంది కదా. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ మాట. ఆయన ఎందుకు వచ్చాడు అసలు ఈ లోకానికి? క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆయన రావటానికి గల కారణం ఏమి? పద్దెనిమిది 11 మత్తయి సువార్త. మీకు ఏమి తోచును? ఒక మనిషినికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల విడిచి వెళ్ళి వెతకడా? ఎక్కువ సంతోషిస్తాడు ఆయన. తప్పిపోయిన దానిని రక్షించుటకు ఆయన వచ్చాను. దాని మీనింగ్ అంతా అదే, వెతకడా. ఒక మనుషుని మార్పు కోసం దేవుడు ఎంత ఆలోచన చేస్తున్నాడు చూడండి. ఆయన ఎందుకు వచ్చానో తను చెప్తున్నాను, తాను ఎందుకు వచ్చానో రక్షించటానికి వచ్చాను. తప్పిపోయినటువంటి దాన్ని వెతికి రక్షించటానికి వచ్చాను ఆయన. ఈ రక్షణ కార్యక్రమాన్ని, రక్షణకు సంబంధించినటువంటి పనిని మానేసి ఈ ప్రపంచం ఈ రక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా మానేసి, అనగా మనుషులను దేవుని యొద్దకు నడిపించటం మానేసి, క్రీస్తు యొద్దకు నడిపించటం మానేసి ఇలా ఈ కార్యక్రమంలో ఉండిపోయింది. ఇది ఎక్కడ న్యాయం? ఆయన వచ్చింది ఇక్కడ అంటాడు చూడండి, పెద్దవారే కాదు, 14లో పెద్దవారే కాదు, చిన్నవారు కూడా అలాగే చిన్నవారిలో ఒక్కడని నశించుటకు పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. అసలు దేవుడికి ఒక్కడు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. సమయం కొద్దిగానే ఉంది. ఈ కొద్దిగా ఉన్నటువంటి సమయంలో సమయానంత పాడు చేసి దేవుని యొద్దకు వారిని తీసుకొని రాకుండా హంగులు హారబాటల్లో మునిగిపోతే ఎలా? కొత్త బట్టలు, పిండి వస్తువులు, శరీరానికి, కడుపుకి సంతోషపరచడం కోసం మనిషి ప్రయత్నాలు, ఇల్లు శుభ్రతలు, క్రిస్మస్ ట్రీలు, స్టార్స్, శాంటాక్లాజ్ యొక్క వేషాలు,
ఒక డబ్బు, ఇదంతా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఇదంతా కూడా. మరి చెయ్యొద్దండి. ఇక్కడ మనమేమంటున్నాము, ఆయన పనికి ఇస్తున్న ప్రయారిటీ ఎంత. ఓ మనిషి నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు ఎప్పుడైనా ఆయన పని కోసము, ఆయన 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 పని కోసము, పరిచర్య కోసము అంత ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? ఈ క్రిస్మస్ రోజున ఖర్చు పెడుతున్నంతగా ఎప్పుడైనా యథార్థంగా చేస్తున్నావా? అందరూ క్రమం తప్పిపోయింది. ఈ ప్రపంచం అంతా దారి తప్పి వెళ్ళిపోయింది. వారిని సరిచేసి క్రీస్తు వైపుగా నడిపించవలసిన బాధ్యత కూడా అందరిపైన ఉంటుంది. గుడి గోడలకు రంగులు, ఇంటికి రంగులు, పిండి వంటలు, వస్త్రాలు, హంగులు, ఆర్భాటాలు, ఇదే క్రిస్మస్ అనుకుంది లోకమంతా. ఇది ఇట్లనే జరిగితేనే క్రిస్మస్. ఏ ఒక్కరైనా క్రీస్తు కాలములో, యేసుక్రీస్తు జన్మించిన టైము నుండి ఆయన మరణించినంత వరకే కానీ, ఆయన మరణించిన తర్వాత కానీ ఎక్కడైనా అపోస్తులు ఇలా డ్యాన్సులు, హంగులు, హర్బాటాలు, లేదా యేసుక్రీస్తు ప్రభువు కూడా తాను ఎక్కడనైనా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కనబడవు. అందుకనే ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మీరు అనుకుంటాం. పుట్టడం గొప్ప కాదు. ఆ మరణం అనేది పరలోకానికి మరణించిన తర్వాత అది డిసైడ్ చేస్తుంది ఎక్కడ చేరుకుంటున్నావు. అది మేలు. అది వాక్యం చెప్తుంది, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. యేసు మరణాన్ని ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అయ్యా, మీరందరూ ఆయనను నమ్ముకోండి. ఆయన నమ్ముకుంటే మీరు పరలోకానికి పోతారు. ఆయన వచ్చాడు, జాగ్రత్తగా వినండి. ఆయన వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో జన్మించాడు, మరణించాడు, వెళ్ళిపోయాడు. కార్యం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కూడా యేసుక్రీస్తు మీద అదే లాలిపాటలు, అదే జోలపాటలు. ఇంకా చిన్నపిల్లోడే యేసుక్రీస్తు ప్రభు పశువుల తొట్టిలో, పశువుల తొట్టి, ఇదా చిల్లరగా ఆయన ఇంకా పసిపిల్లోడ్లాగానే. ఈ రోజుకి ఒకసారికి అయిపోయిందా? ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. దేవుని వారలారా, సరే, నేను మీకు అంటాను, జాగ్రత్తగా మీరు ఒక ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలది కానీ మీ కుటుంబ సభ్యులది ఎవరైనా పుట్టినరోజు ఉందనుకోండి, మనం వారికి కొత్త బట్టలు తెస్తాం కదా, సహజమే. మనం వారికి కొత్త బట్టలు తెస్తుంటాం. మరి నువ్వు క్రీస్తు అంటున్నావు కదా, మీరు క్రీస్తు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎవరికి తేవాలి? మీ పిండి వంటలే కానీ, మీ కొత్త బట్టలే కానీ, ఇవన్నీ ఎవరికి పెట్టాలి? దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమైనా కొత్త బట్టలు వేసుకుంటాడా? ఇస్తే మీరు చేసేటటువంటి పిండి వంటలు ఆయన ఏమైనా తింటాడా? మరి ఏంటి, మరి దీని మీనింగ్ ఏంటి? ఆయన ఒక మాట అంటాడు చూడండి, ట్రూ క్రిస్టియన్ అయితే, నిజ క్రైస్తవురాలి అయితే నువ్వు ఈ పని చేయి. మనము మన హృదయాలను ఒకసారి శోధించుకున్నప్పుడు, అనగా ఆలోచించుకున్నప్పుడు, మన హృదయాన్ని మనమే ఆలోచించుకున్నప్పుడు, బైబిల్ దగ్గరికి వచ్చి దాన్ని పరిశీలనంగా చూసి దగ్గరగా జత చేసినప్పుడు, ఆ సత్యము మనల్ని బయలుపరుస్తుంది. మన హృదయం ఎలా ఉంది అనేది. ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా కన్నుమూస్తామో, ఏ చోటున కన్నుమూస్తామో, చివరికి మనం వెళ్ళిన చోటు నుంచి మరలా ఇంటికి వస్తామో లేదో కూడా తెలియదు.
మరి ఒకవేళ యేసుకే నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు కదా, యేసుకి ఎలా ఇస్తావు? ఇస్తే ఆయన ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 25 అధ్యాయము 31 నుంచి మీరు చూడండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మనకి. 31 నుంచి చూడండి, 25 అధ్యాయం 31 నుంచి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి ఇలా అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. క్రీస్తు ఇలా అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మీరు రండి. లోకము కలిగజేయబడిన నాట నుండి మీ కొరకు సిద్ధపరచబడిన లోకము పుట్టిన నాట నుండి, అదేనా? లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయనకు ఆకలేసిందంట. నాకు ఆకలేసింది, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నాకు దాహం వేసింది, నేను దప్పిగా ఉన్నాను, నాకు మీరు దాహం ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నాను, నన్ను మీరు చేర్చుకున్నారు. నేను దిగంబరునై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చితే. నేను రోగముతో ఉన్నాను, నన్ను మీరు చూడటానికి వచ్చారు. నేను చెరసాలలో ఉంటిమి, నా ఎద్దుకు వచ్చి పలకరించారు అని చెప్పగా, అప్పుడు నీతిమంతులు అన్నారు, ప్రభువా, ఎప్పుడయ్యా నీకు ఆకలేసింది, ఎప్పుడయ్యా నీకు ఆకలేయటం ఉండుట చూసి మేము ఎప్పుడయ్యా నీకు అన్నం పెట్టినట్టు మాకు ఎక్కడ తెలియదే, మీకు ఎప్పుడు పెట్టాము, నీకేం ఆకలి అన్నావు, మేము అన్నం పెట్టినామంటున్నావు, మేము మీకు అన్నం పెట్టింది ఎక్కడ కనబడలేదే, మాకు ఎప్పుడు తెలియదే, మేము ఎప్పుడు నీకు పెట్టలేదు కదా అని అడిగారు వీళ్ళు. కంటిన్యూ చేయి. నువ్వు దాహంతో ఉండటం చూసి మేము ఎప్పుడు నీకు దాహం ఇచ్చాము, నీ దాహాన్ని మేము ఎప్పుడు తీర్చాము? నువ్వు ఎప్పుడు పరదేశిగా ఉన్నప్పుడు చూసి మా ఇంట్లో నేను చేర్చుకున్నాము, నువ్వు దిగంబరిగా నువ్వు ఉన్నది చూసి మీకు బట్టలు ఎప్పుడు ఇచ్చాము, నువ్వు ఎప్పుడు రోగంతో ఉన్నావయ్యా చూసి మేము మీ ఎద్దుకు వచ్చి మీ చెప్పు, ఇదంతా మాకు అర్థమైతే లేదు అని అన్నాడు. అందుకు రాజు అన్నాడు, మిక్కిలి అల్పులైన జాగ్రత్త, ఈ పదం జాగ్రత్తగా వినండి. ఎవరు అల్పులు? మిక్కిలి అల్పులు. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులకి ఒక్కనికి మీరు చేసి తిరిగి గనుక. అబ్బా, వాటే వండర్ అండి. ఏందండి ఇదంతా? క్రిస్మస్ పేరున నువ్వు వస్త్రాలు కానీ ఆహారం కానీ ఇవన్నీ నీకు నువ్వే గొప్పగా చేసుకుంటున్నావా? కానీ నీ సంఘములోనే కానీ నీ పక్కనున్నవాడే కానీ మిక్కిలి అల్పుడు, పాపం, అతనికి పరిస్థితి బాగలేదు. అయితే నువ్వు యేసుకి ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఆయనకి ఇవ్వాలనుకుంటే నువ్వు ఎవరికి ఇవ్వాలి తెలుసా? పక్కనుడికి పెట్టమన్నాడండి. వాటి గ్రేట్ కదండి, ఎంత మంచి మాట అండి ఇది. ఆయన పేరున పేరు ఆయనది, ఆయన పేరు నీ అంగులు ఆర్భాటాలు నీవున్నాయి. నీతిమంతులైన వారు మాత్రమే ఇది చేస్తారు, ఈ పని.
పేదవారికి సహాయం చేయటమే గాని, అల్పులకు అందించటమే గాని, ఆదుకోవటమే గాని, ఇదంతా నాకు చేశారు మీరు అన్నాడు. నాకు చేశారు మీరు. ఒకటి గ్లాసు నీళ్ళు ఇవ్వని సమాజం, పట్టడి అన్నం పెట్టని సమాజం, కనీసము మాసిపోయి లేదా పాతగిలిన బట్టలు ఇవ్వలేని సమాజం కూడా ఉంది నేటికి. మీరు దేవునికి ఏమిస్తున్నారు? క్రీస్తుకి ఏమిస్తున్నారు? నువ్వు పాటలు పాడితే ఏం ప్రయోజనము? వాక్యం వింటే ఏం ప్రయోజనము? ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనము? ఈ వాక్యాన్ని నీ హృదయానికి చేర్చుకున్నప్పుడు, దేవా నేను నీకు మంచోడిని, దేవా నేను భక్తుని, దేవా నేను పద్ధతిగా ఉన్నానని నువ్వు ఈ వాక్యాన్ని దగ్గర పెట్టి నువ్వు ఒకసారి ప్రార్థన చెయ్యి. నాకే వస్త్రాలు తెచ్చుకుంటాను, నేనే పిండి వంటలు చేసుకుంటాను, నేనే హ్యాపీగా ఉంటాను, సంతోషంగా నేనే ఉంటాను, ఇదంతా నీకు ఇచ్చినట్టే క్రిస్మస్ సందర్భంగా అని ఒక మాట ఈ వాక్యం దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకో. అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తుందా దేవుడు? నేను అంగీకరిస్తున్నాడా? కానీ మనకు మనమే సాటిస్ఫై అవుతాం, మనకు మనమే మంచోళ్ళమే. నీకు నువ్వే, నేను దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నాను. దేవుని మనసు ఇక్కడ గాయపడుతుంది. ఇక్కడ క్రిస్మస్ పేరున్న ప్రపంచము పేద వర్గాలని, పేదవారిని మర్చిపోయేట్టుగా, సంఘములోనే పేదలు ఉంటారు, వీళ్ళు మంచి అలంకారంతో వీళ్ళు రెడీ వస్తారు, కనీసం వాడు ఒక వస్త్రాన్ని కూడా తెచ్చుకోలేని పేదరికంలో వాడు ఉంటాడు, అవమానపరిచినట్టుగా ఉంటుంది. అందుకే నేను అంటున్నాడు, మీరు నాకు చెయ్యాలి అని అంటే ఎవరికి ఏమన్నాడు? అల్పులైన అంటే చాలా తక్కువగా ఉన్నటువంటి వారికి చేయండి. అల్పులైన చాలా తక్కువగా ఉన్నటువంటి వారికి చేయండి. బలహీనులకు చెయ్యండి, పేదవారికి చెయ్యండి. మనం చేస్తే ఒకటి ఎట్లా చేస్తాం? ఎట్లా ఉంటుంది తెలుసండి మన చేసేటటువంటి కార్యక్రమాలని సమాజంలో? మనం పెడితే మరలా తిరిగి పెట్టాలి, మనం ఇస్తే తిరిగి ఇవ్వాలి. ఇవన్నీ కార్యక్రమాలు ప్రపంచం ఇలానే ఉండి, మనం ఇస్తే మనకిస్తారు, ఇస్తే ఇస్తారు, పెడితే పెడతారు. ఈయన అంటున్నాడు, నీకు మరలా తిరిగి ఇవ్వలేనటువంటి వాడికి నువ్వు ఇచ్చేసేయి. మరలా నీకు తిరిగి ఇవ్వలేనంత పేద స్థితిలో ఉన్నవాడికి నువ్వు ఇచ్చేసేయి. నువ్వు వాడు నీకు మరలా తిరిగి ఇవ్వడు, అప్పుడు నువ్వు నాకు ఇచ్చిన వాడవైతావు. ఎంత మంచి మాట అండి అది. లేదండి మేము ఇట్లా ఉంటాము, మాది మేమే తెచ్చుకొని మాది మేమే తింటూ మాది మేమే ఉంటూ మా క్రిస్మస్ అని మేమే ఇవి చేసుకుంటూ మా భక్తిలో మేము ఉంటామంటావా? అది కిందకు వస్తే నీకు ఇంకో వాక్యం కనబడతా అని కంటిన్యూగా చూడండి. అందుకు రాజు, ఒక్కనికే చేస్తేనే నాకు చేసినట్టు అంటున్నాడు, ఇంకా 10 మందికి చేస్తే ఇంకెంత గ్రేట్ ఉంటుంది. నిశ్చయంగా మీతో చెబుతున్నాను నేను. అప్పుడు ఆయన ఎడమ వైపునున్న వారిని చూసి, మీరందరు శపింపబడిన వారు, మీ పొట్ట కోసం, మీ శరీరం కోసం, మీ సౌందర్యాల కోసం, మీ యొక్క కుటుంబాల కోసం, మీకోసమే మీరు బ్రతికిన ఓ సమాజమా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరు వెళ్ళిపోండి. మీరంతా, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం ఇవ్వలేదు, నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు, నేను పరదేశిగా ఉన్నప్పుడు ఇంట చేర్చుకోలేదు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూడరాలేదు అని చెప్పుకొనెను. అందుకు వారును, ప్రభువా మేము ఎప్పుడు నీకు ఆకలిగా ఉండుటైనను, దప్పిగా ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను చూసి ఆయనను అడిగిరి.
అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనాను మీరు ఇలాగూ చెయ్యలేదు అని అన్నాడు. మీరు మీరు ఎవరికి చేయలేదు? అల్పులకు చేయలేదు, మీరు పేద వర్గాలకు చేయలేదు. మీరు వారికి చెయ్యలేదు కాబట్టి, అల్పులైన వారికి మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు చేయనట్టే అని అన్నాడు. ఎంత మంచి మాట్లాడేవాళ్ళు. అంటే ఈ యొక్క ఈ ఈ కార్యక్రమాలలో, ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాల పేరున జరుగుతున్నదంతా కూడా ఎవరికి వారు అన్నట్టుగానే గడుపుతున్నది. కానీ ఆ దేవుని గురించినటువంటి ఆలోచన కానీ, దేవుని గురించినటువంటి మనసు కానీ లేకుండా పోయింది ప్రపంచానికి. దేవుని వారలారా, ఈ విషయాన్ని నువ్వు నీ మనసులో ఉంచుకున్నప్పుడు, ఆయనకి ఇవ్వాలి అని అనుకుంటే నువ్వు నీకు తెలిసిన, నువ్వు చూస్తున్న నీ సహోదరునికి నువ్వు సహాయం చేయి. ఎంత బాగుంటుంది తెలుసా? అప్పుడు నువ్వు దేవుని చేసిన వాడవైతావు, ఇచ్చిన వాడవైతావు. లేదండి, మేము హంగులు ఆర్బాటలతో మేము చేస్తాం, కానీ మేము వాడికి పక్కడికి ₹1 కూడా మేము ఇయ్యమాట అటనే ఉండని, లేదా అతనికి ఏ సహాయం చేయం, మేమే కొత్త వస్త్రాలు తెచ్చుకొని మేమే హ్యాపీగా ఉంటాం, వాళ్ళు అలానే ఉండని. అప్పుడు నువ్వు ఎడమ వైపునకి ఉన్నవాడివి. నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ వాక్యాలు అట్లా పోల్చుకున్నప్పుడు మీకు అర్థం కావాలి. అంటే వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అనేది నీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఈ వాక్యమే నీకు బట్టబయలు చేస్తుంది. నీ హృదయం ఎలా ఉంది అనేది, నీ మనసు ఎలా ఉంది అనేది వాక్యమే నీకు తెలియపరుస్తుంది. అందుకని ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామనంటే, నీ మరణము ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు కాబట్టి ఓ మనిషి, నీవు దేవునికి అనుకూలంగా, ఆయనకు అనుకూలమైన వాడిగా బ్రతికి చనిపో. చావు ఏ రూపములో ఎలా వచ్చి ఎలా కొడుతుందో తెలియదు ఏ మనిషి. చక్కగా ఆరోగ్యంగా ఉంటాడు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, థైరాయిడ్లు ఉండవు, ఏముండవు, శరీరంలో ఏమైనా జబ్బులు ఉండవు, కానీ అన్ని జబ్బులున్న వాడికంటే ముందే వెళ్ళిపోతాడు. అంటే ఏ చోట నుంచి ఎలా వస్తుందో తెలియదు. దేవునికి లేదా క్రీస్తుకు మీరు చెయ్యాలనుకుంటే మీరు ఆయనకే చెయ్యండి. ఆయనకి చేయటం అంటే తోటివారికి చెయ్యండి. తోటివారికి చెయ్యాలి అని అంటే అట్టి మనసు నీవు, క్రీస్తుకు కలిగినటువంటి మనసును నువ్వు క్రైస్తవుడైనటువంటి వాడిగా నువ్వు కలిగి ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి నేను పిండి వంటలు, నేను ఇవి అవి అంత హంగామా ఆర్భాటాలు చేస్తానంటే చేసుకో. నేను ఎవరు వద్దన్నారు, నేను ఎవరు ఆపుతారు? మనం ఎవరైనా ఆపుతామా? ఎవరు ఆపము. కానీ వాక్యమే నీకు అడ్డు తొలుగుతుంది, నిన్ను నిర్ణయింపజేస్తుంది. ఇక మీరందరూ కూడా క్రిస్మస్ అనేటటువంటి మాటకి ఆరాధన చేయటం అంటే వాక్యాన్ని ప్రకటించం. ప్రపంచం మానేసేసి యవ్వన పిల్లలతోటి డ్యాన్స్లు ఆడిపియటం, సమయానంతా పాడు చేయటం, అది ఆరాధన పరిధిలోనికి రాదు. నీ డ్యాన్స్ వలన ఎవడు మారతాడు? నువ్వు టైట్ జీన్స్ వేసి టీషర్ట్లు వేసేసి నువ్వు డ్యాన్స్ ఆడిపిస్తే వచ్చినోడికి ఆడికేం అవసరం? నీ డ్యాన్స్ వల్ల వానికేంటి ప్రయోజనం? దేవుని వాక్యాన్ని అంత పాడు చేస్తుంది ప్రపంచం. నిన్నటి రోజున నాకు వాక్యం చెప్పడానికి పిలిచారు, అందరూ కామ్గా కూర్చున్నారు, సెమీ క్రిస్మస్ అని పెట్టుకున్నారు, కామ్గా కూర్చున్నారు. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. మేము నిన్న జరిగిన కార్యక్రమం అంతా కూడా చక్కగా వాళ్ళు దేవుని పాటలు పాడినారు, వాక్యం విన్నారు, కేక్ కట్ చేసుకున్నారు, దేవుని మాటలకు ప్రయారిటీ ఇచ్చారు. అలా ఉంటే తప్పేం లేదు, కానీ సమయమునంతా పాడు చేసుకుంటుంది ప్రపంచం. నేను మీకేం తెలియజేస్తున్నాను అనంటే, మీరు క్రీస్తుకి ఇవ్వాలనుకుంటే మీరు ఎవరికి ఇవ్వాలి?
ఇప్పుడు ఒకవేళ మీ భాషకి అనగా ప్రపంచం భాషకే చెప్తున్నాను. క్రీస్తు జన్మదినం కదా, ప్రపంచంకి చెప్తున్నాను. ఏ తేదీ అవన్నీ నేను వాటి కాంట్రవర్సీకి పోతలే, అవన్నీ పక్కన పెడుతున్నాను. యేసు జన్మించాడు కాబట్టి యేసుకే ఇవ్వాలనుకుంటున్నారు కదా మీరు. యేసుకి జన్మదినం సందర్భంగా యేసుకి బట్టలు ఇవ్వాలనుకుంటే, యేసుకి ఆహారం ఇవ్వాలనుకుంటే, ఇవన్నీ మీరు ఎవరు చేయాలి? అక్కడ నీవెందుకు వేసుకుంటావు? నీకేం సంబంధం? ఆయనకి ఇవ్వాలనుకుంటే నువ్వెందుకు వేసుకుంటావు? కాబట్టి ఈ లాజిక్గా మనం ఆలోచన చేసి నీవు నీకు తోసిన సహాయము నీ సహోదరుల అల్పులైన వారికి మీరు చేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.